హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఇందులో నా వాయిస్ ఓవర్ ఇస్తూ ప్లస్ అక్కడ జరిగే వాయిస్ కూడా ఇస్తున్నాను అనమాట వీడియోలో. ఎందుకంటే తర్వాత అన్నీ కొంచెం ఎంజాయ్మెంట్ మూమెంట్ ఉంటాయి, అక్కడ పాటలు ఉంటాయి అనమాట. అవన్నీ నేను వీడియోలో పెట్టలేను కదా, పాటలు పెడితే కాపీరైట్ వస్తుంది కదా, తెలుసు కదండి యూట్యూబ్ గురించి. అంతా కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. యూట్యూబ్లో వీడియో చేస్తున్నామంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయని. గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి కూడా అన్నీ ఉంటాయో ఉండవో తెలియదు, కానీ మనకు ఉంటాయన్నమాట. ఇదంతా మా ఇల్లు, మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట. అంటే మాదే విలేజ్లో మా ఇల్లు అనమాట. ఇదంతా చూడండి, బాగుంటుంది ప్లేస్, చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. మేమందరం ఎక్కడికి వెళ్తున్నామంటే దండు మైసమ్మ దగ్గరికి వెళ్తున్నాము. అంటే కొంతమంది డౌట్ రావచ్చు, మీరు ముస్లిమ్స్ కదా దండు మైసమ్మ దగ్గరికి వెళ్తున్నారంటే మా అత్తయ్య మొక్కుకున్నారనమాట. అందుకే ఇలా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. మేమంతా ఇలా ట్రాక్టర్లో ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి, అక్కడ కుకింగ్ కూడా అక్కడ అనమాట. మేకని తీసుకొని వెళ్తున్నాము ట్రాక్టర్లో. అయితే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట. వీళ్ళంతా మా రిలేటివ్స్. ఇది మా ఏరియా, మా ఇల్లు, ఏరియా కాదు సారీ, ఇల్లు, మా ఇల్లు. ఇదంతా బాగుంటుంది అనమాట. లోపల ఎప్పుడైనా హోమ్ టూర్ చేస్తాను, అందరికీ కావాలి అని ఎప్పుడైనా కామెంట్ చేసినప్పుడు. చాలా బాగుంటుంది, ఫ్రీ ప్లేస్ ఉంటుంది, చాలా పెద్ద ఫ్రీ ప్లేస్ ఉంటుంది అనమాట. మా బావ వాళ్ళ కొడుకు, మా అక్క కొడుకు, మా మామయ్య ఒక ట్రాక్టర్ నడుపుతున్నారు. అంతా మా ఆడపడుచు వాళ్ళు మా కార్లో వస్తున్నారు అనమాట. వాళ్ళు ఇంకా ఇంత హైట్ ఎక్కలేమని చెప్పేసి మేమంతా కొంచెం హల్కా ఉన్న వాళ్ళంతా ట్రాక్టర్లో ఎక్కినాము. అంటే ఇలా ఎప్పుడు కార్లలో తిరిగిందానికంటే వీళ్ళు ట్రాక్టర్లో వెళ్తే కొంచెం బాగుంటుంది, అందరిలో పీస్ఫుల్గా. చూడండి మా ఇల్లు దూరం నుంచి ఎలా ఉందో, చాలా పెద్ద పీస్ఫుల్ ఉంటుంది. ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఇల్లు అంతా స్లాబ్ బాగుంటుంది, బయట కూడా చాలా పెద్ద ఏరియా ఉంటుంది అనమాట. ఇంతకుముందు బర్రెలు గడ్డి అదంతా ఉండి, ఇప్పుడు అవి ఏం లేవు, అమ్మేసాము. ఓన్లీ ప్లేస్ బాగుంటుంది. మా ఎరాలు చెట్లు పెట్టింది చాలా పెద్ద. చూస్తాం మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు చెట్లన్నీ నేను వీడియో తీసి పెట్టాను అనమాట. చూడండి మేము ఎలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నామో. ముందు కూర్చున్న వాళ్ళని చూపిస్తాను, ఇంకా కూర్చున్న వాళ్ళందరినీ చూపిస్తాను. కావాలి మా యారాలో నేను సేమ్ శారీ కట్టుకున్నాము. మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అంటే మేము బాగుంటాం, ఒక్క దగ్గర ఉంటే ఏమైనా డిఫరెన్స్ వచ్చాయేమో తెలియదు, కానీ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను, తను విలేజ్లో ఉంటుంది కాబట్టి వెళ్ళిన ఒక 2-3 డేస్, వాళ్ళు వచ్చిన ఒక 2-3 డేసే కాబట్టి చాలా మంచిగా ఉంటాం మేము. ఒక సిస్టర్స్ లాగానే కలిసిపోయి ఉంటాం మంచిగా. సేమ్ సారీస్ కట్టుకున్నాం. మీకు ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ చేయండి. మా పెద్దమ్మ, మా అత్తయ్య, మా పెద్ద అత్తయ్య, మా అక్క, మా బావ, అన్నయ్య ముందు కూర్చుంది. మా అన్నయ్య ప్లస్ మా అక్క కొడుకు, మా బావ కొడుకు, మా మామయ్య ట్రాక్టర్ నడుపుతున్నారు అనమాట. పిల్లలు ఎండ మాత్రం మార్నింగ్ అనమాట 9 o'clock ఆ టైంలో ఎండ మాత్రం మొక్కలు మండిపోతున్నాయి. అందుకని అందరు ఇలా ముసుగు పెట్టుకున్నారు. సాంగ్స్ పెట్టారండి. నేను ఈ సాంగ్స్ ఇందులో ఇప్పుడు కాపీ చేయలేను, నేను పెట్టలేని సాంగ్స్ కాబట్టి ఆ సాంగ్స్ నేను రిమూవ్ చేయాల్సి వచ్చింది. బట్ ఆ సాంగ్స్ ఉంటే ఊపు ఇంకా కొంచెం బాగా వచ్చేది. మా వదిన చూడండి, మేమందరం మరదళ్ళం కదా, మా వదిన చూడండి ఎలా చేస్తుందో. మా అన్నయ్య వాళ్ళ వైఫ్ చేతులు పట్టుకోవడం, చీర గుంజడము, డ్యాన్స్ వెళ్తానికి ఇప్పుడు అంత ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది ఆ ట్రాక్టర్లో. ఎలా ఉంటుంది విలేజ్ వైబ్, మీరు కూడా ఒకసారి ఊహించుకోండి. ఆ వెదర్ చూడండి, అసలు అది వేరే లెవెల్ తెలుసా. ఎంత ఏసీ రూమ్లలో తిరిగినా, ఎన్ని పార్టీస్ చేసుకున్నా ఆ వెదర్ అన్నది రాదు. అంత బాగుంటుంది, అంత పీస్ఫుల్ నేచర్. ఆ సాంగ్స్ పెట్టుకొని ఆ ట్రాక్టర్లో అట్లా వెళ్తుంటే అది వేరే లెవెల్ వైబ్, అంతే తెలుసా. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం మేము. ఇది వెళ్ళేటప్పుడు దండమైసమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు అనమాట. మా యారాలు, నేను ఆపోజిట్లో కూర్చున్నాను, నాకు మొహం మండిపోతుంది ఎదురుగా ఎండకని చెప్పేసి నేను ఇటు మళ్ళాను అనమాట. బ్యాక్ సైడ్ తను ఉంది. నేను ఒకసారి అందరినీ కవర్ చేస్తాను చూడండి. ట్రాక్టర్లో సామాన్లు, మేక, మాతో పాటే మేక, పిల్ల, మా బావ పిల్లలు, మా బావగారు, మా పెద్దమ్మ, అందరూ మేము వెనుక కూర్చున్నాం. ముందు మా అన్నయ్య వాళ్ళు వీళ్ళంతా మీకు తెలిసే ఉంటుందండి, మునగాల రోడ్డు, సూర్యాపేట టు మునగాల, అంటే కోదాడ రోడ్ అయినా ఓకే, బట్ అక్కడ ముత్యాలమ్మ టెంపుల్ ఉంటుంది తెలుసా. మా అత్తయ్య వాళ్ళు కొంచెం బాగా మొక్కుతారనమాట. అక్కడ ఆగినాము కాసేపు, అక్కడ ఆగి అక్కడ కొంచెం కొబ్బరికాయ కొట్టినాం, బట్ వీడియో తీసుకోలేదు. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళాలన్న ఆతృతతోటి అలా ఫాస్ట్గా వెళ్ళాము. అందరం దిగాం, కొబ్బరికాయ కొట్టాము, ఫ్యామిలీకి ఒకళ్ళం వెళ్ళి కొబ్బరికాయ కొట్టాము. ఆ కొబ్బరికాయ తింటున్నాం అనమాట. అన్నం తినలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత తిన్నామని చెప్పి అన్నం టిఫిన్ ఏమి చేయలేదు. ఇది టెంపుల్ అండి, దండమైసమ్మ దగ్గర టెంపుల్ అండి. మా ఫ్యామిలీ మొక్కుకొని కొబ్బరికాయ కొడుతున్నాం. మా వారు ఇలా మా బాబుతోని గంట కొట్టిస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టడం అని నిలబడ్డాము, లోపలికి వెళ్ళలేదు. తర్వాత మొక్కు ఉంటుంది కదా, మొక్కు తీర్చుకునేటప్పుడు వెళ్ళామని లోపలికి వెళ్ళట్లేదు. ఇట్లా అందరము మటన్ కోయడానికి వెళ్తూ మా అన్నయ్య ఇలా గిన్నె తీసుకొని వెళ్తున్నారు అనమాట.
తర్వాత అంతా మొక్క అయిపోయింది. రిటర్న్ మళ్ళీ అక్కడ వీడియో తీసుకోవడానికి అవ్వలేదండి. ఆ కుకింగ్, ఎండ, ఇల్లు, పిల్లల చికాకు అసలు సరిపోయింది. అక్కడ ఒక్క వీడియో కూడా తీసుకోలేదండి. రిటర్న్లో ఇలా మా బావగారు మా కొడుకుతో ఇలా ఆడుకుంటున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత మా అత్తయ్య, చిన్న అత్తయ్య, మా పెద్ద అత్తయ్యతో మా అన్నయ్య చూడండి ఎలా చేస్తున్నారు అంటే అమ్మమ్మ వరుస అవుతారనమాట. అలా కామెడీగా జస్ట్ ఫర్ ఫన్, అంతేం లేదు. నేను కూడా కోడల్ని అవుతా కాబట్టి నేను అంటే లేదు లేదు నేను అలా చేయను అని మా అత్తయ్య చూడండి ఎలా గుంజుకుంటుందో చెయ్యి. ఇక్కడ సాంగ్స్ ఉంటే మీకు ఆ వైబ్ అనేది అర్థమయ్యేది. బట్ సాంగ్స్ లేవు కాబట్టి అందరు ఇలా సైలెంట్గా కూర్చున్నారు అనిపిస్తుంది మీకు. వైబ్ ఉంది, ఫుల్ వైబ్ ఉంది. ఫుల్ స్టార్టింగ్ ఇప్పటిదాకా మంచిగా కూర్చున్నాం ఎవరి దారిలో వాళ్ళు. తర్వాత మా బావగారు ఏం చేశారంటే వాటర్ పోసారు మీద, ఒక్కళ్ళ మీద వాటర్ పోసేసరికి అందరికీ ఇట్లా అయిపోయింది, మొత్తము తడిచిపోయారు అందరూ. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు అదే చెప్తున్నారు, ఎందుకు అట్లా చేస్తున్నారు మెల్లగా వెళ్ళి నానే మరి ఇంత భయం అని అనిపాను. అమ్మా క్షమక The Bluetooth device is connected successfully. కడుపులో వస్తున్నానే మా మామ అమ్మనే కాళ్ళ కూర్చోబెట్టిందంట. కావాలని చేసిండు. ఇప్పటివరకు వాయిస్ ఎవరు ఎందుకు ఇవ్వలేదంటే మా పెద్ద అత్తయ్యకి అండి చాలా భయం అనమాట. అదే మాకు అడ్వాంటేజ్గా అయిపోయింది. అంటే తను ఏదో సీరియస్గా భయపెట్టాలని జస్ట్ కొంచెం భయపెట్టదండి, ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందని చెప్పేసి అలా భయపెట్టాము. తర్వాత మేము తిన్నాము. మేము ముగ్గురం, మా అక్క వాళ్ళిద్దరు, నేను ముగ్గురం ఎప్పుడు స్పెషల్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురం బాగుంటాం, అందుకే మా మమ్మల్ని వీడియో తీస్తారు. ఇక్కడ ఏంటంటే రిటర్న్ అయిపోయాం అనమాట. అంతా అయిపోయింది, రిటర్న్ అయిపోయాం. రిటర్న్లో మా బావగారు ఏం చేశారంటే మా మీద వాటర్ పోసారు. మా అక్క మీద మా ముగ్గురు మీద వాటర్ పోసేసరికి మేమెందుకు ఊకుంటాం చెప్పండి. అలా మేము కూడా రిటర్న్ అయిపోయాం అనమాట. తను మా వదిన ముందు కూర్చున్నాం. మా వదిన తను మా బావగారి మీద పోయినయకుండా ఆపుతుందని చెప్పేసి తన మీద అలా పోస్తుంది మా అక్క. చూడండి అసలు అది ట్రాక్టరు తెలీదు, సామాను తెలీదు, అసలు బెడ్షీట్ మొత్తం తడిచిపోయింది. ఆ సాంగ్స్ అన్నది ఒక వైబ్ ఇచ్చింది. లేదు నా మీద వస్తావా అంటే నా మీద అనిపించి అందరు కాంపిటీషన్ అసలు వాటర్ కొనుక్కొని మరి తీసుకున్నారు. కాకపోతే మీరు అనుకోవచ్చు బస్సు వాళ్ళు వాళ్ళకి అర్థమైపోయింది, ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు, మమ్మల్ని చూసి హాయ్ బాయ్ చెప్తున్నారు. మంచిగా అనిపించింది. నా మీద పోస్తారా అంటే నా మీద పోస్తారా అన్న కాంపిటీషను. బకెట్లు పగిలిపోయినాయి, వాటర్ బాటిల్స్ పగిలిపోయినాయి. బట్ చేయాలండి ఎంజాయ్మెంట్. ఆ లైఫ్లో ఎంత బిజీ స్కెడ్యూల్లో లైఫ్లో ఇలాంటి ఎంజాయ్మెంట్స్ కూడా ఉండాలి. చాలా మంచి అనిపించింది. కాకపోతే కొంచెం కేర్ కూడా తీసుకోవాలి, జాగ్రత్తగానే చేయాలి. ఏ ఎంజాయ్మెంట్ చేసినా మరీ చేసినాం అని చెప్పేసి ముందు వెనుక చూసుకోకుండా కాదు, కొంచెం కేర్ తీసుకుంటూనే ఎంజాయ్ చేయాలి. మా మీద పోసారనే కక్షతో మేము కూడా రిటర్న్ పోయడము, మళ్ళీ మా అక్క కొడుకు పోయడం, మా అన్నయ్య మా బావ మీద పోయడము, మా బావగారు మా మీద పోయడం, అంతా అసలు ఫుల్ ఎంజాయ్మెంట్ అయిపోయింది. వాటర్ క్యాన్లు తెలుసా ఎన్నో 2-3 కొనుక్కున్నాం మేము. అన్ని వాటర్ క్యాన్లు కొనుక్కోవడము, ఆ వాటర్స్ అయిపోతున్నాయి, సైలెంట్గా కూర్చుంటున్నారు, మళ్ళీ కొంటున్నారు, మళ్ళీ పోసుకుంటున్నారు. అట్లా ఫుల్ ఎంజాయ్ చేశారండి. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో వీడియో ఒక చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఫ్యామిలీ ఇది అండి. మా ఆడపడుచు వాళ్ళు అండ్ మా మామయ్య గారు వాళ్ళందరూ కారులో వస్తున్నారు వెనక. ఇంకా ఇంత హైట్ ఎక్కలేరు అని చెప్పేసి ట్రాక్టర్లో వాళ్ళు కారులో వస్తున్నారు. మేము కొంచెం ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పేసి మేమందరము ట్రాక్టర్లో వస్తున్నాము. పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేసిరండి. ఆ వైబు పిల్లలు వణుకుడు వస్తుంది ఒక్కొక్కరికి, తడిసి అగో చూడండి ఫీల్ మీకు అర్థమవుతుంది. కొంచెం ఇంట్రెస్ట్గా వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ ఫీల్. మేము ఇంకా కొంచెం అక్కడ ఇంత జరిగిందంటే మేము ఇంకా చేస్తాం కదా. అది సాంగ్స్ పెట్టేసరికి ఆ ఊపులో ఏంది రబ్బర్ గాజుల సంథింగ్ ఏదో సాంగ్ పెట్టారు, రబ్బర్ గాజులు అని సాంగ్ పెట్టేసరికి మేము ఆగలేదు. ఇంకా మా బావగారు ఒక్కడే ఉన్నారు అక్కడ, మా హస్బెండ్స్ లేరు కదా. అందుకని మా బావగారికి మా అక్క అది బయట ఇచ్చి ఇలా చేయండి అలా చేయండి అని మా అక్క వాళ్ళు చెప్తే ఇంకా మా బావగారు అలా చేస్తున్నాడు.
మంచిగా అనిపించిందండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఇట్లా ఒక ట్రిప్పు. కానీ మేము ఎప్పుడు ఇట్లా బయటికెళ్ళినా మంచిగా ఎంజాయ్ చేస్తామండి ఫ్యామిలీ మొత్తము. అనుకోము, ఏది ప్లాన్ చెయ్యము. మా బావిని ఒక్కదాన్ని చేసి అని చెప్పేసి మా బావగారు మా బావికి సపోర్ట్ చేస్తున్నారు. మేమందరం మాట్లాడేసి మా అత్తనికి మా అన్నయ్యని కూడా మా బావగారు బెడ్షీట్స్ అన్నీ ఇంటికి వెళ్ళి ఉతుకునేసరికి నాకు సరిపోయిందండి. తర్వాత మేము చూడండి, ఇది ఫస్ట్ వీడియో అండి. నేను లాస్ట్‌కి అప్లోడ్ చేశాను. గుడుగుడు ఉంచం ఆడతారు కదా, అది ఆడుకుంటూ కూర్చున్నాం. మా అత్త ఏందో వీళ్ళేమో చేస్తుర్రు అన్నట్టు చూస్తుంది. పిచ్చాటలు ఆడుతున్నారు అన్నట్టు చూస్తున్నారు. అది మా చెవుల దగ్గరే పెట్టారు ఆ సాంగ్స్, డీజే అన్నది. అది చెవుల దగ్గర మోత మోగిపోయింది. మంచిగా అనిపించిందండి ఫ్యామిలీ. ఇది ఫుల్ వీడియో అండి. మళ్ళీ ఇంకా మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా అత్తయ్య వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు, పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఒక సైడ్ నుంచి భయము, అంటే ఎట్లయినా ఒక వెహికల్లో వస్తున్నామంటే ఒక భయం ఉంటుంది కదండి. ఒక భయము ప్లస్ హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఉంటాయండి. ఒక ఫ్యామిలీ మంచిగా ఉండాలి, అందరు కలిసి ఉండాలి ఎప్పుడైనా సరే. చూసారుగా అసలు అబ్బబ్బబ్బబ్బబ్బా, కక్షతో పోసుకున్నట్టే. బట్ అది ఏది ఉండదు, జస్ట్ ఫర్ ఫన్ హ్యాపీ మూమెంట్స్ కోసమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండి. థ్యాంక్ యూ.